గైస్ ఎవరైనా ఒక 23,000 రూపాయలు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మీకు ఏకంగా మీకు 90 ఎఫ్పిఎస్లోనే మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మీకు 90 ఎఫ్పిఎస్లో గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 30,000 దాకా అయితే పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే మీకు ఇన్ఫినిక్స్ అయితే మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఇది కేవలం మనకి ఇది విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం ఇది అన్ని కార్డ్స్ మీద అయితే వస్తుంది డిస్కౌంట్ అయితే. మీకు డెబిట్ కార్డ్ మీద కూడా మీకు ఏ కార్డు పెట్టినా కూడా మీకు 23,000 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు కార్డ్ ద్వారా కొంటే మాత్రం మీకు ఈ ప్రైస్కి అయితే మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ ప్రాసెసర్ ఏంది, మీకు టోటల్గా మాట్లాడుకుంది ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ క్లారిటీ అయితే మీకు ఈ మొబైల్ గురించి అయితే మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మనకి ఇంక ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం మనకి ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో క్వాల్కామ్ కాదు మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లోనే మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇది మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా హై గ్రాఫిక్స్లో మీకు 90 ఎఫ్పిఎస్లో BGMI లాంటి గేమ్స్ అయితే మీకు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి ఇది GPU పరంగా కానీ గ్రాఫిక్ పరంగా మీకు బెటర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్ అయితే మీకు ఈ మొబైల్లో మనకి ఈ బడ్జెట్ రేంజ్లో తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మనకి ఇది. దాంతోపాటు మనకి వీళ్ళు ఇంకోటి డెడికేటెడ్గా మీకు గేమింగ్ కోసం సపరేట్ ఇంకో చిప్ కూడా అయితే తీసుకొచ్చారనమాట. మనకి ఇది మీకు డిస్ప్లే పరంగా GPU పరంగా మనకి బూస్ట్ని అయితే చేస్తుంది అనమాట. అంటే మనకి HDR కంటెంట్, SDR కంటెంట్, HDR లాగా అయితే మనకి డిస్ప్లే పరంగా మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు విజిబిలిటీ అయితే మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు హ్యాండిల్ చేయడానికి మీకు డ్యూయల్ ప్రాసెసర్ అయితే మనకి మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మీకు గేమింగ్ పరంగా మాత్రం ఓవరాల్గా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దాంతోపాటు మనకి ఇది కూలింగ్ ఛాంబర్ అని కూడా యూస్ చేయడమే జరిగింది. మీకు ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే మీకు గేమింగ్ పరంగా అయితే మీకు ఇందులో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అనమాట. మనకి చాలా గేమింగ్ ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 144 రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి AMOLED స్క్రీన్ 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఇంక ఈ మొబైల్ వచ్చేసరికి మీకు 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. కాకపోతే ఇది ఒకటే చిన్న మైనస్ అని చెప్పొచ్చు. కొంచెం ఒక 50 వాట్ ఇలాగ తీసుకొచ్చుంటే 65 వాట్ ఇలాగ తీసుకొచ్చుంటే బెటర్ ఉండేది. కాకపోతే మీకు కేవలం 45 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అంటే మనకి బడ్జెట్ కాంప్రమైజ్ అయితే అవ్వారు. మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి మనకి కొన్ని మైనస్లు అయితే ఉంటాయి అనమాట. మనకి దాంతోపాటు మనకి చాలా యూస్ఫుల్ ఫీచర్ అందరికీ మీకు ఈ ఇన్ఫినిక్స్ మొబైల్లో ఎక్కువగా అయితే చూడడానికి అయితే ఉంటుంది. అదే బైపాస్ టెక్నాలజీ అనమాట. మనకి బైపాస్ టెక్నాలజీ మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు అయితే మీకు చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. మనకి డైరెక్ట్ మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు మీ మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే మాత్రం మీకు డైరెక్ట్ మీరు ఛార్జర్ కనెక్ట్ చేస్తే మాత్రం డైరెక్ట్ మదర్ బోర్డ్కి అయితే పవర్ అయితే వెళ్తుంది అనమాట. మనకి బ్యాటరీ రీఛార్జ్ అయితే అవుతుంది. మీకు దాని ద్వారా యూజ్ ఏంటంటే మీకు మొబైల్ హీట్ ఎక్కువ కాదనమాట. మనకి పర్ఫార్మెన్స్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది. మీకు బైపాస్ టెక్నాలజీ అయితే మనకి దాదాపు మనకి ఇన్ఫినిక్స్ మొబైల్ అన్నిట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఈ మొబైల్లో కూడా మీకు ఆ ఫీచర్ అయితే ఉందన్నమాట. మనకి దాంతోపాటు మనకి ఇది గేమింగ్ పరంగా మనకి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ కూడా మనకి UFS 3.1 స్టోరేజ్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు స్పీడ్ పరంగా మీకు స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్ని అయితే మొబైల్ అయితే ఇవ్వడమే జరిగింది. ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్కి అయితే మీకు ఏ డోక్ అయితే ఉండదన్నమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేసి మాత్రం ఇందులో మెయిన్ కెమెరా 188 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. మనకి అంత యూజ్ అయితే ఉండదు. మెయిన్ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఆప్షన్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మనకి దాంతోపాటు మనకి ఇది JBL స్టీరియో స్పీకర్స్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి NFC కూడా అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్ ఇంకా డిజైన్ విషయానికి వచ్చేసి మాత్రం డిజైన్ మీకు చాలా యూనిక్ అయితే ఉందన్నమాట. మనకి గేమింగ్ మీకు నథింగ్ థీమ్లో అయితే వస్తుంది అనమాట. మనకి ఇది ట్రాన్స్పరెంట్ అయితే కాదు, కొంచెం బ్యాక్ సైడ్ అయితే మీకు గ్లాస్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి మొబైల్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి సైడ్ కూడా మీకు అల్యూమినియం అయితే కాదు, మీకు ప్లాస్టిక్ బాడీ అనమాట. మీకు వచ్చేసరికి ఓవరాల్గా మనకి ఇది గైస్ ఓవరాల్గా మీకు ఇన్ఫినిక్స్ GT20 Pro 5G మొబైల్ యొక్క డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఓవరాల్గా ఇక ఈ మొబైల్ ఈ ప్రైస్కి కొనొచ్చా అంటే మనకి ఇది 22,999 రూపాయలు అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తుంది అనమాట. మనకి అది కూడా కార్డ్ ఆఫర్స్ మీకు ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అన్ని కార్డ్స్ మీద వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద అయితే మనకి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి దాంతోపాటు మనకి కొన్ని గేమింగ్ యాక్సెసరీస్ కూడా అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ సేల్ కనుక కొనుక్కుంటే మాత్రం. ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ ప్రైస్కి అయితే మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఓవరాల్గా మీకు
మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ పరంగా మీకు ఒక మంచి ఎక్సలెంట్ గేమింగ్ మొబైలే మాకు కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు చాలా ఓవరాల్గా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మీకు గేమింగ్ పరంగా కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మీకు గేమింగ్ అయితే ఈ మొబైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మీకు ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.